రోజులు కదా, దసరా రోజులు అయ్యాయి కదా. దసరా కనకదుర్గ అమ్మవారి గురించి చెప్తున్నాను. కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చిందో చెప్తున్నాను. కనకదుర్గ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఆస్ట్రేలియన్ అని అది దాంట్లో పుస్తకాల్లో సైంటిస్టులు సేకరించింది అనమాట. అయితే అందులో సేకరించింది ఏంటంటే 4వ శతాబ్దంలో మాధవవర్మ అనే ఆయన పరిపాలించేవారట. పరిపాలిస్తున్నప్పుడు ఈ కథ అంతా ఎవరు తీసుకొచ్చారంటే ఆ పుస్తకాల్లోంచి 4వ శతాబ్దంలోంచి సైంటిస్టులు సేకరిస్తే మనకి నండూరు శ్రీనివాసరావు గారు మనకి ఈ కథ చెప్పారు. అది ఎలా అంటే ఈ మాధవవర్మ అనే ఆయన మహారాజు చాలా ఉత్తముడు, ధర్మ పరిపాలన అది ఎక్కువ అనమాట. అయితే ఆయన ఏమోని ఆ రాజుగారు ఒకసారి కనకదుర్గ అమ్మవారి కలలో కనబడి, నేను ఈ పై కొండ మీద ఉన్నాను, నన్ను వచ్చి దర్శించేదాని కలలో కనబడితే ఈయన వెళ్ళి దర్శించుకుని వచ్చి ప్రజలందరూ వెళ్లడం గురించి అని ఆయన 4వ శతాబ్దంలోనే ఆయన మెట్లు కట్టారట. మెట్లు కట్టిన తర్వాత అక్కడ ఒక మామ మనోడు ఏయో పూలో కాయలో పళ్ళో అమ్ముకుంటున్నారు కిందకు వచ్చి. ఆ తర్వాత ఏమైందంట, రాజు యొక్క కొడుకు గుర్రం మీద వెళ్లి వస్తుంటే అతని యొక్క కత్తి తగిలి ఆ మనవడు చనిపోతాడట. ఆవిడ మనవడు. అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి, ఎవరో తెలియదండి, నా మనవడు ఇలా చనిపోయాడు అని చెప్తే, ఎవరైనా సరే శిరశ్ఛేదమే అన్నారట ఆయన. అయితే అందరూ తీసుకొచ్చి బహిరంగంగా శిరశ్ఛేదం చేయడానికి ఎవరైతే మనవడిని చంపాడో వాళ్ళు తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చేవాడికి ఎవరో కాదండి, మీ అబ్బాయి అండి అన్నారట. నా కొడుకైనా ఎవరైనా సరే ఒక బాలుణ్ణి చంపినందుకు అతను మరణదండనే అని చెప్పి మరణదండన వేయించాడట. అప్పుడు ఈ అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నీ పరిపాలనలో నీ నిజాయితీ, నీ ధర్మ పరిపాలన ప్రజలకు తెలియపరచడానికే నేను ఇలా చేశాను అంటే, అమ్మా నా బిడ్డ కోల్పోయాను, ఆ మనవడో కోల్పోయారు అని ఇతను అన్నాడట. కనకవర్షం ఆవిడ కురిపించిందంట. నీ ధర్మ పరిపాలనకి నీకు నేను కనకవర్షం కురిపిస్తున్నానని ఆవిడ కురిపించిందంట. నాకెందుకమ్మా ఈ కనకవర్షం, బాలుణ్ణి తీసుకెళ్లిపోయావు, ఇటేమో నా కొడుకుని అంటే నీకు ఆ ఇద్దరిని కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళిద్దరిని ఇచ్చి ఆ కనకవర్షం కురిపించిందంట. అప్పుడు ఈయన ఆ రోజు నుంచి 4వ శతాబ్దం కాడి నుంచి కూడా మనకి 9 రోజులు 9 అవతారాలని ఉంటాయి కదా. ఈ అవతారం రోజుని అంతా బంగారం, చీర, జాకెట్ ఇవి అంటున్నారు కదా. అప్పుడు ఆ రోజు విజయవాడలో అలా కడతారట. అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి జడ అంటాం కదా, సత్యభామ జడ అంటాం. దాని పేరే సత్యభామ జడ. కానీ సత్యభామ జడ అది తర్వాత అయ్యింది. అది ఎందుకు వచ్చిందంటే సత్యభామ జడ అన్నది పూర్వం మనకి అమృతం దేవతల నుంచి ఎవరో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తారు కదా. విష్ణుమూర్తి ఆ మోహిని అవతారం ఎత్తినప్పుడు వెనకాల కూడా చాలా అందంగా తయారయ్యారు. ఈయన ఈ అమృతం ఇచ్చేటప్పుడు దేవతలు తాగుతున్నప్పుడు రాక్షసుల బారి నుండి కాపాడాలి కదా. ఈయన ఈ మోహిని అవతారం ఎత్తినప్పుడు ఏం చేశారట, ఎదరు ఎంతైతే అందంగా ఉన్నారో వెనకాల కూడా అంత అందంగా ఉండడం గురించి ఈ ప్లాన్ చేశారట. ఎవరు, విష్ణుమూర్తి. దీనికి ఎవరో విశ్వకర్మ ఏమో డిజైన్ చేశారట. అది విశ్వకర్మ డిజైన్ చేయడంతో అది ఎలా పెట్టారు, పైన ఏమోని ఆదిశేషుడు, తర్వాత ఇటు సూర్యుడు, ఇటు చంద్రుడు, తర్వాత నవగ్రహాలు, తర్వాత ఇంకా ఇవన్నీ ఇలాగ అమర్చుకుంటూ వచ్చారట. ఎప్పుడైతే ఈ రాక్షసులు ఇవిడు ఎంత అందంగా ఉన్నాదో అని చెప్పి అలా వెనక నుండి చూడడంతో ఈ లోపల ఈ అమృతం యొక్క పని పూర్తి అయిపోయింది అనమాట. వీళ్ళ పని పూర్తి అయిపోయింది. అప్పుడు వీళ్ళని డైవర్ట్ చేశారు కదా. అప్పుడు రాక్షసుల బారి నుండి అమృతం కాపాడారనమాట. ఆ తర్వాత ఈ జడ, మోహిని యొక్క జడ ఎవరు అడిగారట, చంద్రుడి యొక్క భార్య సచీదేవి అడిగిందట. సరేనని చంద్రుడి యొక్క భార్య సచీదేవి కాదు, చంద్రుడి భార్య ఆవిడ అడిగిందట, చంద్రుడి భార్య అడిగిందట. అయితే ఈ జడ ఆవిడకి ఇచ్చారట. ఇస్తే అప్పుడు సత్యభామ అన్నారట, నాకు ఆవిడ స్నేహితురాలే కదా, నాకు ఆ జడ కావాలి అని అడిగిందట సత్యభామ. అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు తెచ్చి ఆ జడ సత్యభామకి ఇచ్చాడట. ఈ సత్యభామకి ఎప్పుడైతే ధరించిందో ఆ జడ యొక్క యాక్టివిటీస్ అన్ని మారిపోయినాయి అంట. ఇంకా ఎక్కువ శక్తి వచ్చిందంట. ఈ ఆదిశేషు అంటే మనం నాగరం అనేవారు కదా పూర్వం. తర్వాత సూర్యుడు, చంద్రుడు కూడా పెట్టుకునేవారు. తర్వాత 27 నక్షత్రాలు, అక్కడ నక్షత్రాలు పెట్టేవారట. ఈ 9 నవగ్రహాలు పెట్టేవారట. అందుకని ఇవన్నీ ఇవిడ అమర్చుకుంటే
ఇది సత్యభామ జడ అని అప్పటి నుంచి పేరు వచ్చింది. దానికి ఒక అందం, దానికి ఒక విశిష్టత, దానికి ఒక పవర్ అన్ని వచ్చాయి అనమాట. అంటే ఈ జడ అంటూ ఇంత పవర్ ఎందుకంటే ఆడవాళ్ళు ఆ జడ వేసుకునే ఎన్ని పెట్టుకుంటే ఈ శక్తులన్నీ కూడా ఈ జడతో పాటు ఎన్ని కాపాడతాయని పూర్వం నుంచి నమ్మకం. కాకపోతే ఇప్పుడు అవి పెట్టుకోవడం మాట ఎట్టే పెట్టాడు, జడే లేదు కదా. ఆయన తల్లులు పీటల మీద కూడా ఒక రాక్షసులు కూర్చోబెట్టినట్టుగా జడ వేయకుండా ప్రధానం పీటల మీద, ఇంకా పెళ్లి పీటలు ఒకటే కూర్చోబెడుతున్నారు జడేసి, ప్రధానం పీటల మీద కూడా జడిప్పి కూర్చోబెడుతున్నారు. దాని వల్ల వెంట్రుకలన్నీ ఎగిరి అవి జీవం కోల్పోతాయి. ఇవి జీవం ఉన్నతో సమానం. మన మనిషి ఎలా కోల్పోతుంది, అశుచి అంటామో, ఈ ఎంటుకలు ఎగిరిని కూడా అశుచితో సమానం. మరి అలాంటిటప్పుడు తినే పదార్థాల్లోకి వెళ్తాయి, అది అశుచితో సమానం. మరి ప్రధానం పీటల మీద కూడా జడ లేకుండా తలిప్పుకుని కూర్చోబెడుతున్నారు. అది పిల్లలు కాదు, తల్లులు తెలుసుకోండి అని చెప్పడానికి ఈ జడ గురించి చెప్పాను, కనకదుర్గ గురించి చెప్పాను. జడకుచ్చులు చిన్న విషయం. జడకుచ్చులు 3 ఉంటాయి కదా, 3 త్రిమూర్తులు. మళ్ళీ ఆ మూడిట్ల కింద 3 ఉంటాయి కదా, అవి నవగ్రహాలు. మొత్తం లోకం, అన్ని లోకాలు జడ పైనుంచి మొత్తం జడలో అన్ని లోకాలు పెట్టేశారు మొత్తం. అలాగనమాట. ఇంకో